ఆనందము ప్రభువును ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో తొంభై 95వ కీర్తన 1-2 వచనాలు, తర్వాత 7వ వచనాన్ని చదువుకుంటాం. 95వ కీర్తనలో మొదటి 2 వచనాలు, తర్వాత 7వ వచనాన్ని కూడా చదువుకుంటాం. పేజీ నెంబర్ 502, 95వ కీర్తన మొదటి 2 వచనాలు, తర్వాత 7వ వచనం కూడా చదువుకుంటాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మన దేవుడు, మహాదేవుడు. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. రండి నమస్కారం చేసి సాగిలపడుదము. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. ఈ దినం ప్రభు దినంలో మీ సన్నిధిలో మీ పిల్లలుగా సమకూర్చబడి ఉన్నాము. మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభువా, మీరు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు. ఇంతవరకు పాటల్లో మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. మమ్మలను మీ కీర్తనలు పాడుటకు, మీ నామ గానము చేయుటకు మమ్మల్ని మీరు బలపరిచినారు. స్తోత్రాలు. వాక్యంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ రండి. ఎట్లు మిమ్మల్ని ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారు కూడా క్షేమంగా సకాలంలో రావడానికి సాయం చేయండి. వాతావరణ పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకొనము. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరచండి. మీ శిలువ శక్తి చేత నన్ను బలపరచండి, నన్ను వాడుకోండి. మీ నోటి మరి మీ మాటలు ప్రచురపరిచే నోరుగా నా నోరును చేయము. కీర్తన 81:10 ప్రకారం, మత్తయి సువార్త 10:20 ప్రకారం, నిర్గమ 4:12 ప్రకారం, యేసకేలు 2:1 ప్రకారం నా నోటిని మీరు మీ బోరగా వాడుకోండి. సహాయం చేయమని కోరుచు, మంచి తరుణము మేము కలిగిన వారమని ఆరాధించుటకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 97వ కీర్తనలో రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. కనుక దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన వారంగా మనమున్నాము. ఇక్కడ భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటం అనే అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు నమస్కారం చేసి సాగిలపడే అనుభవంలో మనం దేవుడిని ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఆయన మనలను నిర్మించాడు. మనలను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు.
అందువల్ల ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో మనం వచ్చే వారంగా మనం ఉండాలి. దేవుడు మనలను సృజించాడు, సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత మనలను ఆయన కొరకై స్వీకరించిన దేవుడు, మనలను ఆయన కొరకై స్వీకరించిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు మనలను ఆయన కొరకు స్వీకరించి ఆయన కుమారులుగా మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు. అయితే ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవులమైన మన విషయంలో ఆయన మనల్ని ఎట్లా ఈ లోకానికి పంపించాడు, లేకపోతే ఎట్లా ఈ లోకంలో మనం ఉండాలని ఆయన కోరుతూ వచ్చాడంటే యథార్థవంతులుగా ఉండాలని కోరుతూ వచ్చాడు. అందుకే వాక్యంలో రాయబడింది, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 11వ ప్రసంగి 7వ అధ్యాయం, ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఈ మాట మళ్ళీ చదువుదాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. కనుక దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, అందులో ఏ సందేహము లేదు. యథార్థవంతులుగా మనల్ని లోకంలో పుట్టించాడు. అయితే మానవుడు ఏమైనాడంట, ఆ యథార్థత నుండి తొలగిపోయి వివిధమైన తంత్రములు కల్పించుకొని తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు. ఎంతో దేవుని ఏర్పాటు కలిగి ఆశీర్వాదకరంగా జీవించవలసిన మానవుడు అంటే మనము మన జీవితాన్ని మనమే నష్టపరుచుకున్నటువంటి వాళ్ళం. బలమైన దేవుని బిడ్డలుగా ఉండాల్సిన మనము బలహీనులమైపోయినాము. దానికి కారణం ఏంటంటే మనము పాపముల చేత అపరాధముల చేత మన జీవితంలో చచ్చిపోయిన వారంగా ఉన్నాం. చూడండి, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారము. సచ్చిన వారంటే ఇంకా బలం లేదు, ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. పాపములు అపరాధములు మానవుడిని చంపివేసిన స్థితిలో పడేసినాయి. అంటే బ్రతుకుతున్నాడు కానీ జీవం లేని శవం. అంటే అట్లాంటి పరిస్థితికి మానవుడు వస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అపరాధములు, పాపములు. యథార్థవంతులుగా దేవుడు మనల్ని లోకంలో జీవించాలని కోరి మనల్ని యథార్థవంతులుగా ఆయన ఈ లోకంలో పుట్టిస్తే మానవులైన మనం ఏం చేశామంటే వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి ఏమయ్యామంట, దూరమైపోయాం. వివిధమైన తంత్రాలు కల్పించుకొని మనము పాపంలో చిక్కుకొని మనం బలహీనమైపోయాం. కనుక దేవుడు మనలను బలవంతులుగా ఉండాలని ఈ లోకంలో యథార్థవంతులుగా పుట్టించాడు, యథార్థమైన వారిగా పుట్టించాడు. మనమేమో మన బలహీనతల చేత, పాపముల చేత, అపరాధముల చేత బలహీనపడిపోయాం. కనుక మనం బలహీనముగా అయిపోయినాం. దేవుడు మనల్ని పుట్టించినటువంటి ఆయన ఏర్పాటులో మనం ఉండకుండా తొలగిపోయి మోసములలో చిక్కుకొని అపరాధములలో పడిపోయి పాపములో పడిపోయి సచ్చిన వారి వలె అయిపోయినాం మనం. అంటే ఏమన్నా బలం లేదు, ఇక బ్రతికి ఉన్నాడు కానీ ఏ విధమైన ఉపయోగం లేని వ్యక్తి. చచ్చినవాడంటే బ్రతికి ఉన్నాడులే కానీ ఏ విధమైన ఉపయోగం లేదు, నిరుపయోగమైన వ్యక్తి అయిపోయినాడు, బలహీనుడైపోయినాడు. తన యొక్క బలాన్ని శత్రువుకి ఇచ్చివేశాడు, తన యొక్క బలాన్ని పోగొట్టుకొని బలహీనుడైపోయినాడు మానవుడు. కనుక ఇలాంటి మానవుడు దేవుడు పుట్టించినటువంటి ఆ యొక్క పరిస్థితిని వదులుకొని తనకిష్టమైనట్లు జీవించడం ద్వారా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
బలహీనపరుచుకుంటూ వచ్చాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారముగా మనము చెప్పాడు. ఎందుకంటే చూడండి, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం అపరాధముల చేత పాపముల చేత అంటే యథార్థత లేదు, నీతి నిజాయితీ లేదు, దేవుని యందు భయభక్తులు లేదు, దేవునికి లోబడి జీవించే జీవితం లేదు. మనం అపరాధముల చేత దేవునికి దూరం అయిపోయాము, దేవునికి విరోధం అయిపోయాము, దేవుని ఏర్పాట్లు జీవించిన వారం అయిపోయాము, నష్టపడిన పరిస్థితిలో ఉన్నాం, బలహీనమైపోయాం. అలాంటి మనలను దేవుడు పుట్టించింది ఆయనే కదా. అలా మనం నష్టపోతూ ఉంటే, అలా నశించిపోతుంటే చూడలేక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మళ్ళా తన కుమారులుగా మనల్ని చేసుకోవడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. చూడండి, అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. రోమ 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. రోమ 5వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు ఏమైపోయినాడంట? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. ఎవరి కొరకు చనిపోయినాడు? మనం ఇంకా బలహీనులమై ఉండగా మన కొరకు చనిపోయినాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని నష్టపరుచుకొని నశించిపోతూ ఉండగా, మనము సచ్చిన స్థితిలో పడినట్లుగా ఉన్న మన పరిస్థితి చూసిన ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకై కలువరి శిలువలో మరణాన్ని పొందుతూ రావాల్సి వచ్చింది. అందుకే 8వ వచనంలో కూడా అక్కడ ఒక మాట వ్రాయబడింది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. బలహీనులము, భక్తిహీనులము, తర్వాత పాపులమైన మనలను రక్షించుట కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయినాడు. ఆయన కలువరి శిలువలో మరణిస్తూ రావాల్సి వచ్చింది. ఆయన కలువరి శిలువలో మరణించుట ద్వారా ఆయన ఏదైతే మనకిచ్చిన ఏర్పాటు లేదా యథార్థమైన జీవితం కలిగి జీవించాలని ఆయన మనకు ఆ జీవితం ఇచ్చాడో, ఆ జీవితంలో మనల్ని తీసుకురావడం కొరకు దేవుడు ఉద్దేశించిన వాడుగా ఉన్నాడు. కానీ మనం ఇంకా బలహీనులము, మనం ఇంకా భక్తిహీనులము, మనం ఇంకా పాపులము అయిన మనలను విమోచించుట కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, మనము ఆయన మనలను పుట్టించాడు, అయితే యథార్థవంతులుగా పుట్టించాడు, మంచివాళ్ళుగా పుట్టించాడు, దుర్మార్గులుగా కాదు, మంచివాళ్ళుగా పుట్టించాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంట? తన యొక్క మంచి జీవితం నుండి తొలగిపోయి చెడు జీవితంలోనికి మారిపోయాడు. అపరాధం చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ మనుషుని యొక్క బలహీనతను, ఈ మనుషుని యొక్క భక్తిహీనతను, ఈ మనుషుని యొక్క పాప పరిస్థితిలో ఉన్నటువంటి మనుషుని విమోచించుట కొరకు యేసు ప్రభువు చనిపోవాల్సి వచ్చింది. చూడండి, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మన కొరకు మరణించాల్సి వచ్చింది? ఆయన మన కొరకు మరణించట్లో ఉన్న ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు. హెబ్రీ 9, 11, 12 వచనాలు. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో గాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇక్కడ యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. మన కొరకు తన రక్తాన్ని ఆయన కార్చి తన స్వరక్తముతో మనలను
కడిగి పవిత్రపరిచిన వాడుగా ఉన్నాడు. చూడండి చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే, ప్రధాన యాజకుడుగా వచ్చాడు, తానే నిత్యమైన విమోచన సంపాదించి ఆయన మనలను తన రక్తంతో కడిగి విమోచించిన వాడుగా ఉన్నాడు. కలువరి శిలువలో మరణించడం ద్వారా విమోచన సంపాదించాడు. ఎవరినైనా పాపాల నుంచి విమోచించడానికి యేసు ప్రభువుకి ఆయనకి ఇప్పుడు ఏముందంట? అధికారం. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఒక చోట. ఏమన్నాడంటే, భూమి మీద మనుషుల పాపములు క్షమించుటకు నాకు అధికారము కలదు. భూమి మీద మనుషుల పాపాలు క్షమించే అధికారం నాకుంది. కాబట్టి నిత్యమైన విమోచన సంపాదించడానికి యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట? తన స్వరక్తాన్ని మన కొరకై కలువరి శిలువలో కార్చి. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రపరచును. ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరిచే యేసు ప్రభు రక్తము మన కొరకై ఆయన తన స్వరక్తము ఇచ్చి మనలను విమోచించాడు. నిత్యమైన విమోచన సంపాదించాడు. నిత్యమైన విమోచన సంపాదించి మనల్ని విమోచించడానికి తన స్వరక్తాన్ని ఇచ్చిన ప్రభు. కాబట్టి ఇక్కడ ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడాలని ఆయన మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో గాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాదు, ఆయన తన స్వరక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన చిందించిన రక్తములో మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన చిందించిన రక్తములో మన పాపాలను కడిగి శుద్ధులు చేశాడు, పవిత్రులుగా చేశాడు. అందువల్ల ఆ నిత్యమైన విమోచన మన కొరకై సంపాదించడానికి యేసు ప్రభు తన స్వరక్తమును కార్చాడు కలువరి శిలువలో. విమోచించుట కొరకు. దేని నుంచి విమోచించుట కొరకు? మన యొక్క అపరాధముల నుండి, మన పాపాల నుంచి మనల్ని విమోచించుట కొరకు తన స్వరక్తాన్ని మన కొరకు ఆయన అర్పించిన వాడుగా, లేకపోతే క్రయధనంగా చెల్లించిన వాడుగా ప్రభు ఉన్నాడు. ఇది చూడండి, మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము కాదు. గతంలో ఏం జరిగేదంటే, అంటే పాత నిబంధన కాలంలో, పాత తరం భక్తులున్న కాలంలో ఏం జరిగేదంటే, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధమైన స్థలానికి పోయి కరుణాపీఠం పైన ఏదైతే ఆ యొక్క పవిత్రమైన జంతువును మరి వధించి ఆ యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి ఆ కరుణాపీఠం పైన ప్రోక్షిస్తాడంట. ప్రజలందరి పాపాల నిమిత్తమై ఆయన అక్కడ రక్త ప్రోక్షణ ప్రోక్షించి వారిని ఆ సంవత్సరకాల పాపాల నుండి విడిపించడానికి మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తము వాడేవాడంట ప్రధాన యాజకుడు. అంటే పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి వచ్చి చిలువ కార్యం జరిగించక మునుపు ఏం జరిగేదంటే, మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తంతో మనుషుల పాపాలను శుద్ధీకరించేవాళ్ళు, మనుషుల పాపాలు పోవడానికి ఆ రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఏం చేసినాడంటే యేసు ప్రభు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో మనల్ని విమోచించాడు. తన స్వంత రక్తము ఇచ్చాడు. కలువరి శిలువలో ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడటానికి తాను అప్పగించుకుంటూ వచ్చాడు. మనం విడిపించబడాలని ఆయన బంధించబడుతూ వచ్చాడు. మనకు శిక్ష తప్పించబడాలని ఆయన శిక్షింపబడుతూ వచ్చాడు. సాధారణమైన శిక్ష కాదది. ఎంతో కఠినమైన ఘోరాది ఘోరమైన శిక్ష యేసు ప్రభువుకి వేయబడింది. కలువరి శిలువ అనేటువంటి ఆ శిక్ష ప్రపంచ శిక్షా స్మృతులలో అత్యంత భయంకరమైన శిక్ష. కనుక ఇలాంటి భయంకరమైన శిలువ మరణం పొందుట ద్వారా, ఆయన రక్తాన్ని కార్చుట ద్వారా మనల్ని నిత్యమైన విమోచన. అంటే ఇది ఎల్లకాలం నిలిచి ఉండే విమోచన. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రధాన యాజకులు కనుక రక్తం ప్రోక్షిస్తే పాపం పోయినట్టు కాదు. ఆయన చిందించిన రక్తంలో మన పాపాలు కడుగబడింది నిత్యము. అంటే ఎల్లప్పుడూ ఈ పాప క్షమాపణ అనుభవం మనం ఉన్నట్టు కొరకై ఆయన తన స్వరక్తాన్ని పట్టుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ప్రధాన యాజకుడు ఎలా ప్రవేశించేవాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలా ప్రవేశించేవాడు? ఆ వధించబడిన ఆ యొక్క పవిత్ర జంతువుల రక్తం తీసుకొని హిస్సోపు, అంటే ఆ యొక్క
రక్తాన్ని ప్రోక్షించడానికి ఒక దాన్ని తీసుకెళ్ళి దాంతో ప్రోక్షించి ఈ మనుషుల పాపాలన్నీ పరిహరించబడును గాక అని ప్రోక్షించేవాడంట. చూచారు కదా, అర్థమైంది కదా మీకు? మనుషులందరి పాపాలు పోవును గాక అని ప్రోక్షిస్తే ఆ విధంగా వారి యొక్క పాప పరిహారం జరిగేదంట సంవత్సరానికి ఒకసారి. అట్లా ఏటేటా చేస్తుండేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు యేసు ప్రభు మరణించుట ద్వారా, యేసు ప్రభు తన కలువరి శిలువలో చనిపోవుట ద్వారా, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి పరిశుద్ధ స్థలములో మన నిమిత్తమై ఆ రక్తాన్ని ఒకమారే ప్రోక్షించుట ద్వారా ఇప్పుడు మనకేంటంటే నిత్యమైన విమోచన కలిగింది. ఏటేటా ఇక రక్త ప్రోక్షణ అంటే బలి అర్పించక్కర్లేదు. రక్తాన్ని మరి మన నిమిత్తమై అక్కడ ప్రోక్షించి మన పాప పరిహారం కోసం యాజకుడు ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా నిలబడండి 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 లేచి నిలబడండి ఇద్దరు. యేసు ప్రభు ఒక్కమారే ఆయన చేసిన బలియాగం ద్వారా శాశ్వత కాలము నిలిచి ఉండే విమోచన మన కొరకు సంపాదించాడు. ఎల్లకాలం నిలిచి ఉండే ఆ యొక్క నిత్యమైన విమోచన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మన పాపాలు క్షమించబడుతూ వచ్చినాయి. చూడండి, యాజకుడు ప్రతి ఏటా పోవలసినటువంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు అది అవసరము లేదు. నిత్య విమోచన సంపాదించాడు. అంతేకాదు 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయము 11-12 వచనాల్లో ఒక మాట రాయబడింది. 10వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి, ఒక మాట 10-11 చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. చూడండి 12వ వచనంలో, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించెను. సదాకాలం నిలిచి ఉండే బలిని అర్పించినాడు యేసుప్రభు. కనుక ఇప్పుడు ఎవరైతే పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చారో అట్టివారు పాప క్షమాపణ అనుభవం ఎప్పుడు దాకా ఉంటుందంట? పాప క్షమాపణ అనుభవం ఎప్పుడు దాకా ఉంటుంది? సదాకాలము ఉంటుంది. మనం ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ పాప క్షమాపణ అనుభవం మనకు ఉంటుంది. అందుకనే మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుసు ఒక్క బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణం. సదాకాలం నిలిచి ఉండి ఒక బలి ఆయన శిలువ మరణం. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన తన చిందించిన రక్తం ద్వారా మనం ఆయన బిడ్డలుగా చేయబడిన ఆధిక్యత మనకిచ్చాడు. చూడండి, కలువరి శిలువలో యేసు ప్రభు తన సర్వస్వాన్ని దారపోశాడు. తన జీవాన్ని కోల్పోయాడు. తన రక్తమును చివరి పుట్టు వరకు చిందించాడు. అంతేనా, ఆయనకి ఎన్నో గాయాలు. ఆయనకెంతో హింస, ఆయనకెంతో బాధ, ఆయనకెంతో వేదన కలుగుతూ వచ్చింది. మన నిమిత్తమై సర్వస్వాన్ని కలువరి శిలువలో అర్పించి ఆయన మన కొరకై గొప్ప విమోచన సంపాదించిన ప్రభువుగా ఉన్నాడు. కనుక ఈ శిలువ కార్యం ద్వారా, ఆయన సిందించిన రక్తం ద్వారా మనకు పాప విమోచన, నిత్య విమోచన కలిగినటువంటి అనుభవము మన జీవితాల్లో ప్రభు కలుగు చేయడం ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? తన ఏర్పాటులోకి తీసుకొస్తూ వచ్చినాడు. తన ప్రజలుగా మనల్ని చేస్తూ వచ్చినాడు. తన యొక్క బిడ్డలుగా చేస్తూ వచ్చినాడు. చూడండి, అలాంటి అనుభవంలోకి వచ్చినటువంటి వాళ్లకు, ఆయన కలుగు చేసినటువంటి ఆధిక్యత గల వాళ్లకు ఒక అనుభవము వాళ్ళ జీవితాల్లో ప్రభు వాళ్లకు మరి ఏర్పాటు చేసిన వాడుకున్నాడు. చూడండి, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.
ఇక్కడ మనల్ని యేసు ప్రభు తన స్వరక్తం చేత నిత్యమైన విమోచన సంపాదించి ఏం చేస్తూ వచ్చినాడు? విశ్వాసులుగా చేస్తూ వచ్చినాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువును అనుసరించే విశ్వాసులుగా మనలను చేస్తూ వచ్చినాడు. అంతకుముందు పాపాన్ని పట్టుకున్నాం, పాపమును వెంబడించాం, సాతాను వెంబడించాం, లోకాన్ని వెంబడించాం, లోకంలో ఇష్టమైనట్లు జీవించాం, మన జీవితాలను మనమే చేతులారా నష్టపరుచుకున్నాం, మనకు నెమ్మది లేకుండా చేసుకున్నాం, ఎన్నో బాధలు కలగడానికి మనమే కారణమవుతూ వచ్చినాం. ఏ బాధలు కలిగిన వారిగా మనం ఉండకూడదని ఏం చేస్తున్నాడంటే దేవుడు గొప్పవారుగా మనల్ని పుట్టిస్తే మన జీవితాన్ని మనమే చేతులా నష్టపరుచుకుంటూ వచ్చినాం. వ్యసనాలకు బానిసలైపోతూ వచ్చినాం, దుర్వ్యసనాలకు బానిసలైపోతూ వచ్చినాం, దుర్నీతికి మన జీవితాలను అప్పగించుకుంటూ వచ్చినాం, పాపమునకు అప్పగించుకుంటూ వచ్చి ఎంతో బలహీనమైపోయిన మనలను ఏం చేసినాడు? ప్రభు తన స్వరక్తం చేత నిత్యమైన విమోచన ఇచ్చి సంపాదించి ఏం చేస్తూ వచ్చినాడు? తన యొక్క మరి కుమారులుగా, తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. అంతేకాదు విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువుని వెంబడించే విశ్వాసులుగా మనల్ని చేస్తూ వచ్చినాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసును వెంబడించేవారుగా మనలను చేస్తూ వచ్చినాడు. చూడండి, మన జీవితంలో పాపాన్ని వెంబడించాము, సాతాన్ని వెంబడించాము. ఇప్పుడు ఎవరిని వెంబడించేవారుగా అయిపోయినాము? యేసు ప్రభువుని వెంబడించేవారుగా అయిపోయినాం. అందుకే మనం ఇప్పుడు యేసు ప్రభు వారము, ఆయన రాయబారులము, ఆయన అనుసరులము. అంతకుముందు సాతాన్ని అనుసరించాం, పాపాన్ని అనుసరించాం, పాపము ఎటు తిప్పితే అటు తిరిగాం కదా. పాపం ఎట్లా తిప్పితే అట్లా తిరిగాం. పాపం ఎంత అధికారం చేసిందో, ఎంత నష్టపెట్టిందో అంత నష్టపోవడానికి మన యొక్క తప్పులే కారణం, దేవుని ఏర్పాటులో నుంచి దూరంగా పోవడమే కారణం. అయితే ఇప్పుడు మనము ఆయన రక్తము ద్వారా మన కొరకై సంపాదించిన విమోచనాన్ని బట్టి మనం ఆయనను వెంబడించే విశ్వాసులముగా చేయబడ్డాం. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువు యొక్క అనుసరులుగా చేయబడ్డాం. ఆయన వారసులుగా చేయబడ్డాం. ఆయన తోటివారుగా చేయబడుతూ వచ్చినాం. యేసు ప్రభు తోటివారం. అందుకే 1 కొరింథీ 1:9 ఒక మాట రాశారు. చూడండి, 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. దయచేసి చూడండి. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు, అంటే మనలను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఈ నమ్మకమైన దేవుడు మనం ఎంత తప్పిపోయినా కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారుగా చేస్తూ వచ్చినాడు. ఆయన అనుసరించేవారుగా, ఆయన వెంబడించేవారుగా. యేసు ప్రభు మన సోదరుడు అంట. యేసు ప్రభు మన సోదరుడు, ఆయన మన స్నేహితుడు, ఆయన మనకు సహోదరుడు. అందుకే తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. యేసు ప్రభు అన్నాడు, ఇక నుండి మిమ్మల్ని సహోదరులను పిలుస్తున్నాను అన్నాడు. ఎవరిని గురించి? తన వెంబడించేటువంటి వారిని గురించి అన్నాడు. ఇక నుండి మిమ్మల్ని సహోదరులుగా పిలుస్తాను అని. కనుక మనం ఆయన సహోదరులుగా చేయబడుతూ వచ్చినాం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఆయన కుమారుడు. యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. మనం ఎవరు అంటే దేవుని కుమారులమే. అయితే మన జీవితాన్ని నష్టపరుచుకొని మన జీవితాన్ని మనమే పతనం చేసుకున్నట్టు ద్వారా కలిగిన నష్టం నుండి యేసు ప్రభు ద్వారా మళ్ళీ విమోచించబడి మళ్ళీ యేసు ప్రభువుని మరి ఆయనతో సహవాసం కలిగి ఆయన వెంబడించే అనుసరించే వారంగా చేయబడిన అనుభవంలోకి తీసుకురాబడిన మనము ఇప్పుడు ఆయనతో సహవాసమునకు పిలువబడుతూ వచ్చాము. ఇలాంటి అనుభవంలో ఆయనతో సహవాసం మనల్ని ఎలాంటి స్థితి తీసుకెళ్తుందంటే చూడండి, ఎఫెసీ 1:5. దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 1:5 5-7 వచనాలు కలుచున్నా. చూడండి, ఎఫెసీ 1:5 ఆ మాటలు చూసుకుందాం. ఎఫెసీ 1:5 4-6 వచనాలు కలుచున్నాయి. 6-7 వచనాలు చూడండి. ఇక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. తన కుమారులనుగా స్వీకరించుటకై మనం చూడండి, లోకంలో ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన పిల్లలం, ఆయన కుమారులం. అట్లాంటి మనము మన జీవితాన్ని నష్టపరుచుకొని పతనమైపోయినటువంటి పరిస్థితుల్లో, పాపంలో పడిపోయిన పరిస్థితుల్లో యేసు ప్రభువు ద్వారా మనల్ని విమోచించి విశ్వాసులుగా చేసుకుని ఆయన కుమారులుగా స్వీకరించుట కొరకై యేసు క్రీస్తు ద్వారా మన ఎడల జరిగించిన విమోచన కార్యమును బట్టి మనం ఎంతో ధన్యులంగా చేయబడ్డాం. ఇప్పుడు మన మీద పాపము లేదు, మన మీద అపరాధం లేదు, మనకు శిక్ష లేదు. అందుకే వాక్యంలో రాయబడింది, రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1 రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వారి మీద ఏ అపరాధం లేదు, వారికి శిక్ష లేదు, వారికి పాపం లేదు, వారికి నష్టం లేదు, వారికి నరకం లేదు. వారు నశించిపోవడానికి ఏ మాత్రము వీలు లేకుండా ఆయన నిత్యమైన విమోచన సంపాదించిన ప్రభువుగా ఉన్నాడు. అందువలన మన జీవితాల్లో యథార్థవంతులుగా మనం ఉండాలని దేవుడు కోరాడు. కానీ మనం ఏం చేశాము? వివిధమైన తంత్రాల్లో, మంత్రాల్లో చిక్కుకున్నాం, సాతాను వలలో చిక్కుకున్నాం. సాతాను మనలను బంధించి ఏం చేశాడు? లాక్కెళ్ళాడు. ఎడక లాక్కెళ్ళాడు? లోకంలోకి లాక్కెళ్ళాడు, పాపంలోకి లాక్కెళ్ళాడు, పతనంలోకి లాక్కెళ్ళాడు, ఈడ్చుకుంటూ వెళ్ళాడు. సాతానంట ఎవరికైనా చేతులతో ఇట్లా బంధించినట్టుంటేనంట, నేను కొంతమంది పెద్ద వాళ్ళు చెప్పగా వాక్యం చెప్పినప్పుడు విన్నా, సాతాను ఒకసారి ఒక వ్యక్తిని బంధించాడంటే ఇక మర్యాద ఉండదంట. సాతానికి ఇక మర్యాద ఉండదు, ఈడ్చుకుని తీసుకెళ్తాడంట, కింద పడేసి లాక్కొని తీసుకెళ్తాడంట. అట్లాగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాడంట సాతాను. ఒక్కసారి సాతాను చేతులు బందీగా చిక్కితే ఇక కింద ఈడ్చుకుంటా లాక్కెళ్తాడంట. అంత ఘోరంగా ప్రవర్తిస్తాడంట సాతాను. ఎవరైనా ఒక వ్యక్తి పతనమైపోయిన వ్యక్తి విషయంలో, సాతాను చేతుల్లో బందీగా చిక్కిన వాని విషయంలో నిన్ను బంధిస్తే కనుక జరిగేది ఏంటంటే ఈడ్చుకొని పాపం వైపు తీసుకువెళ్ళేవాడుకున్నాడు. అలాంటి భయంకరమైన స్థితిలో పడిపోయిన మనలను ప్రభు విమోచించాడు, కాపాడాడు, రక్షించాడు, తన ఏర్పాటులో తీసుకొచ్చాడు, గొప్పదైన పరలోక రాజ్యవాసులుగా చేస్తూ వచ్చాడు. లోకము నుండి, పాపము నుండి, శాపము నుంచి మనల్ని వేరుపరిచి తన సహవాసంలోనికి, తన యందు విశ్వాసం కలిగిన జీవితంలోనికి, దేవుని కుమారులుగా స్వీకరించబడే అనుములోకి మనల్ని తీసుకురావడానికి ప్రభు ఎంతో కారణమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ ఆయన ద్వారా మనకు సంభవించిన, లేకపోతే మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆధిక్యతలు. యేసు ప్రభు లేకపోతే మన జీవితం ఎంతో అంధకారం. యేసు ప్రభు లేకపోతే మన జీవితం ఘోరమైన పతనం. యేసు ప్రభు లేకపోతే మన జీవితం పాతాళ సంబంధమైనది. యేసు ప్రభు లేకపోతే మన జీవితం నరక సంబంధమైనది, నరకంలో పడవేయబడి కాలిపోయే జీవితం వంటి జీవితం. నరకంలో ఏముంటుందంటే అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి స్థితిలోకి పోకుండా కాపాడబడి నిత్యమైన రాజ్యంలో మనం ప్రవేశించే ధన్యత యేసు ప్రభు ద్వారానే మనకు కలిగింది. అందువల్ల మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మోకరించి సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి, సాగిలపడిన అనుభవంలో ఆరాధించాలి. ఆయన మనలను పుట్టించి తన ఏర్పాట్లు జీవించాలని కోరాడు. కానీ మనం నష్టపోయిన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. యేసు ప్రభువుని మన కొరకు పంపించి ఆయన అప్పగించి మనల్ని విమోచించి నిత్యమైన విమోచన మనకిచ్చిన ప్రభు. అందువల్ల మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి. ఆయన చేసిన కార్యములను మనము కొనియాడాలి. అలాంటి అనుభవంలో ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం.